సార్ ఆపరేషన్ హిడ్మాని ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. హిడ్మా టార్గెట్ చేసింది ఇక హిడ్మాని పట్టుకుంటేగా దాదాపు ఉద్యమం అయినట్టే అని ఒక వర్షన్ వినిపిస్తుంది. ఎందుకు హిడ్మా చుట్టూ ఎందుకు ఇన్ని వార్తలు వస్తున్నాయి? హిడ్మాకి ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఆయన చుట్టూ కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఒకటి ప్రధానంగా ఆయన ఆదివాసీ బిడ్డ. ఆ ప్రాంతంలో ఆ ప్రాంత నేను ఇంతకుముందు చెప్పినట్టు అది మనం ఎంతమందివి మనం చేతగాక లేకపోతే ఇంకేదో కారణాల వల్ల మనం వచ్చినా కానీ ఆ ఆదివాసీ బిడ్డ ఆ మట్టిలో పుట్టిండు, ఓకే, ఆ మట్టిలో దోగాడిండు, ఆ మట్టిలో అంబాడిండు, ఆ మట్టిలో నడక నేర్చుకున్నాడు. ఆ భూమి ఆయనకు సర్వస్వం. ఆ భూమి ఆయన పాదాల కింద, వాళ్ళ పాదాల కింద ఉన్న భూమి తన్నుకపోతుంటే తల్లి కోడి తన పిల్లలైనటువంటి కోడి పిల్లలని గద్ద తన్నుకపోతుంటే ఎట్లా గిలగిల కొట్టుకుంటుంది. కాబట్టి ఆదివాసీలకి ఖచ్చితంగా ఆ ఆందోళన ఉంటుంది, ఆ కమిట్మెంట్ ఉంటుంది. మనము ఇవాళ నా దేశం భారతదేశం మీదకి ఎవడైనా దండయాత్రకు వస్తే భారతదేశం క్రికెట్లో కూడా ఓడిపోతుంటే గిలగిల కొట్టుకుంటాం మనం అందరం. పాకిస్తాన్ వాడు గెలుస్తుంటే పళ్ళు కొరుకుతాం. ఎందుకు? ఇది నా దేశము, నా దేశం గర్వంగా ఉండాలి అనేది ఉంటుంది. అట్టనే ఆదివాసీ బిడ్డ, ఆ మట్టిలో పుట్టిన బిడ్డ, ఆ మట్టిలో దోగాడిన బిడ్డ, అంబాడిన బిడ్డ, ఆ మట్టిని నమ్ముకున్న బిడ్డ ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. ఆ ఉండకపోతే ఎట్లుంటుంది? అది ఉండడం నేరం కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు ఆయనకు ఆ కమిట్మెంట్ ఉంటుందని రాజ్యానికి తెలుసు. ఓకే, కాబట్టి ఆయన టార్గెట్ చేస్తారు, టార్గెట్ ఖచ్చితంగా చేస్తారు. ఆయన ఏదో సరెండర్ అయిపోయిండు, మొత్తం కూడా చాలా మందితో కూడా బయటికి రాబోతుండు, వందలాది మంది కూడా వస్తున్నారని ప్రచారం నిజమా అబద్ధమా? ఇప్పుడు నేను అనుకోవడం ఇవన్నీ కూడా ఆయన బయటకు వస్తాడా, లోపలనే ఉంటాడా, అక్కడి నుంచి పారిపోతాడా, ఇంకేమన్నా అవుతాడా? కానీ వాళ్ళు ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాత్కాలికంగా ఏమైనా ఎక్కడైనా పారిపోయినా లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు మాత్రం వాళ్ళు పుట్టి పెరిగి ఆ భూమిని కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఏదో ఒక రూపంలో వాళ్ళు ముందుకు పోతారనేదే నాకైతే బలమైన నమ్మకం, అభిప్రాయం ఉన్నది.